అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల మన ఛానల్‌లో వీడియోస్ వస్తాయి. ఫేక్ న్యూస్ అయితే రావు. ఒరిజినల్ న్యూస్ కోసం మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అందరికీ చేరే వరకు లైక్ చేస్తూ ఉండండి. ఈ వీడియోకైతే ఎక్కువ లైక్‌లైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇక వివరాలకెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఇటీవల క్యాబినెట్ మీటింగ్ అయితే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇటీవలనే అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి. కానీ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులైతే కోటి ఆశలతో ఈ మా కొత్త ప్రభుత్వం మాకేమైనా ఆర్థికేతర సమస్యలు పరిష్కరిస్తుందేమో, కొన్ని నిధులు కేటాయించి మా యొక్క ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి ఆశతో ఎదురుచూశారు. కానీ వారందరికీ నిరాశ ఎదురైంది. కానీ ఇక్కడ ప్రభుత్వం మాట్లాడే మాటలు చూస్తే, ఇక్కడ చూస్తే ఏం చేసినా ప్రజల కోసమే. ప్రతి ఇంటా చిరు వ్యాపారమో, చిన్న పరిశ్రమో స్థాపించేలా ప్రణాళిక, ఆదాయం, మెరుగైన జీవనోపాధి లక్ష్యం అంటూ ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఇక్కడ ఏ పని చేసినా ప్రజల కోసమే, ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసమే అంటే ఇక్కడ ప్రకటించడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే కదా! మరి ఉద్యోగులకు ప్రతి 6 నెలలకోసారి రావాల్సిన డీఏలు ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. తర్వాత ప్రతి 5 సంవత్సరాలకోసారి రావాల్సిన పీఆర్సీ ఎందుకు ఇవ్వడం లేదు? మరి పీఆర్సీ ఆలస్యమైనందుకు కనీసం మధ్యంతర భృతి అయినా ఒక 27-30% ఇస్తారేమంటే అది కూడా ఎందుకు ఇవ్వడం లేదు? కనీసం 4 డీఏలు పెండింగ్‌లో ఉంటే ఒక్క డీఏ కూడా ఈ క్యాబినెట్ మీటింగ్‌లో కూడా ఇవ్వలేకపోయినటువంటి ప్రభుత్వం మరి ఏం చేసినా ప్రజల కోసమే మరి అంటూ ఎలా మాట్లాడుతారో ఏమో అర్థం కావడం లేదు. కాబట్టి మరి ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా మరి వినూత్నంగా ఆలోచించాలి. ప్రభుత్వం ఏ విధంగా ఉద్యోగులను మోసం చేస్తుందో, మరి ప్రభుత్వం ఉద్యోగులను చేసే మోసానికి తగ్గట్టుగా మరి ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా మరి ఒక వినూత్న పద్ధతిలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. వెంటనే ఉద్యోగ సంఘాల జేఏసీలన్నీ ఐక్యమై ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసుకొని, ఇక మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేసే విధంగా ఒక కీలక సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల జేఏసీల మీద ఉంది. మరి ఆ ఉద్యోగ సంఘాల జేఏసీ మేల్కోకపోతే ఇక సగటు సాధారణ ఉద్యోగులందరూ కూడా ఇంకా లక్షల్లో నష్టపోవాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగులను పట్టించుకునేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. ఎంతసేపటికి ప్రజలు ఆ ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడం, మరి ఆ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో మాత్రం ఇక్కడ పని భారం కూడా పెరిగింది. ఉద్యోగులకి పని భారం పెరిగింది, ధరల భారం పెరిగింది, తర్వాత ఖాళీ పోస్టులు ఉండడం వల్ల ఇంకా ప్రెషర్ కూడా పెరిగింది. కాబట్టి ఉద్యోగులను ఆదుకోవాల్సినటువంటి ఖచ్చితంగా బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికైనా మరి ఏ పని చేసినా ప్రజల కోసమే కదా, ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే కదా అని ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇక దీపావళి సందర్భంగా సరే క్యాబినెట్లో ప్రకటించకపోయినా దీపావళి పండుగ సందర్భంగానైనా ఉద్యోగ సంఘాలని చర్చలకు పిలిచి ఇక్కడ ఉద్యోగుల యొక్క ఆర్థిక సమస్యలు పరిష్కరించాలి. ఇలా ప్రభుత్వం వ్యవహరించడం వల్లనే మరి ఉద్యోగులు రోడ్లెక్కుతున్నారు. రేపు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమస్యల పరిష్కారం కోసం సోమవారం నాడు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించినట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వెల్లడించింది. మరి ఇదే బాటలో ఇతర డిపార్ట్మెంట్ల ఉద్యోగులు కూడా మరి ఉద్యోగ జేఏసీలు కూడా ఐక్యమై మరి ఇక్కడ ధర్నాలు, సమ్మెలకైతే దిగే అవకాశం అయితే ఉంది. ఉద్యోగులైతే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మరి ఈ ప్రశ్న అయితే విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అయితే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయం చేసుకోవడంలో ఇక్కడ చర్యలైతే తీసుకుంటున్నారు. ఇక్కడ చూస్తే ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వి కృష్ణయ్య, కన్వీనర్ ఎంవి రాఘవరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, 99 నుంచి 2004 మధ్య నియామకమైన ఉద్యోగులకు జీపీఎఫ్, ఓల్డ్ పెన్షన్ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత నగదు రహిత మెడికల్ కార్డు ఇవ్వాలని కోరారు. కాంట్రాక్ట్ లేబర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఒప్పందం ప్రకారం యాజమాన్యమే నేరుగా వేతనాలు చెల్లించాలని కోరారు. ఏరియర్స్ విడుదల చేయాలని చెప్పారు. 10 ఏళ్ల సర్వీస్ దాటిన వారందరికీ 2018 పీఆర్సీలో మంజూరు చేసిన సర్వీస్ ఇన్సెంటివ్ పునరుద్ధరించాలని కోరారు. ఇంకా గ్రేడ్ 2 ఉద్యోగులకు ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ వర్తింప చేయాలన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. ఇక పాత పద్ధతి ప్రకారమే 4 డీఏలు, డిఆర్లను మంజూరు చేయాలని, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రకారం స్కేల్స్ రూపొందించాలని, మాస్టర్ స్కేల్ గరిష్ట పరిమితితో నిమిత్తం లేకుండా యాన్యువల్ ప్రమోషన్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని ఇక్కడ డిమాండ్ అయితే చేశారు. ఇక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వారి సమస్యలు కూడా పరిష్కరించాలని కూడా డిమాండ్ చేశారు. ఇక ఇదే బాటలో సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తాం, రేపటి నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన, పిహెచ్సి వైద్యుల రౌండ్ టేబుల్ సమావేశం, పలు యూనియన్ల మద్దతు అంటే ఇక్కడ చూస్తున్నాం. మరి ఇదే తరహాలో ఏపీలో అన్ని ఉద్యోగ సంఘాలు, అందరూ ఉద్యోగులు కూడా చాలా తీవ్రమైన అసంతృప్తిలో నలిగిపోతున్నారు. మరి ప్రభుత్వం అసలు పట్టించుకోకపోవడం అన్యాయమని చెప్తున్నారు. తమ ప్రాథమిక హక్కులు సాధించే వరకు కొనసాగిస్తామని తెలిపారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరామ పాల్గొని వైద్యుల ఆందోళనకు మద్దతు తెలిపారు. పిఎస్సి వైద్యుల సంఘం అధ్యక్షులు రవీంద్రనాయక్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. ఇక పెండింగ్ డీఏలు, మధ్యంతర భృతి, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం ఇవన్నీ వెంటనే చేయాలని చెప్పేసి ఇక్కడ పిఎస్సి వైద్యుల రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఇదే బాటలో మరి రెవెన్యూ, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, ఇతర డిపార్ట్మెంట్లు అన్నీ కూడా మరి చాలా అసంతృప్తిగా నలిగిపోతున్నాయి. మరి ఏం చేసినా ప్రజల కోసమే
కదా! అందుకోసమే మరి ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే కాబట్టి వారికి కూడా ఎంతో కొంత సరే ఇంత ఆలస్యమైంది. వారికి కూడా ఎంతో కొంత ఫస్ట్ అయితే మధ్యంతర భృతి కనీసం 27-30% వెంటనే మంజూరు చేయాలి. ఎందుకంటే పీఆర్సీ కమిషన్ ఇప్పటివరకు నియమించలేదు కాబట్టి ఇంకా పీఆర్సీ కమిషన్ నియామకం చేసి పీఆర్సీ కమిషన్ రిపోర్టు ఉద్యోగ సంఘాలతో మీటింగ్లు ఏర్పాటు చేసి ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకొని పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ తయారు చేయాలి అంటే ఇంకా కనీసం ఇంకా 1 ఇయర్ అయినా పడుతుంది కాబట్టి పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ వచ్చే వరకు మరి వెంటనే మధ్యంతర భృతి అయితే దీపావళి కానుక వెంటనే మంజూరు చేసే విధంగా మరి సీఎం గారు, డిప్యూటీ సీఎం నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి అందరూ కూడా ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలి. ఎందుకంటే ఇప్పటికే సహనం, ఓపిక కోల్పోయారు. చాలా ఆలస్యమైంది. 2 ఏళ్లు కావస్తుంది. కాబట్టి వెంటనే చర్చలకు పిలిచి ఉద్యోగ సంఘాల చేసి కూడా ప్రభుత్వం మీద ఒక ఉద్యోగ సంఘాల చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించే విధంగా పావులు కదపాలి. అప్పుడే ఖచ్చితంగా మరి ఉద్యోగులకు మధ్యంతర భృతి వస్తుంది. లేకుంటే అయితే ఖచ్చితంగా రాదు. ఉద్యోగ సంఘాలను చేసి మేల్కోవాలి. ఖచ్చితంగా ఉద్యోగులు ఉద్యోగ సంఘాల మీద చాలా కోపంగా ఉన్నారు. ఇది గమనించాలి ఉద్యోగ సంఘాలు. ప్రభుత్వం కూడా మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి రాబోయే ఎలక్షన్లో కూడా మరి మంచి పాజిటివ్ వేవ్ రావాలంటే ఖచ్చితంగా ఉద్యోగుల యొక్క మెప్పు పొందాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. కాబట్టి అది చర్యలు తీసుకోవాలి. ఇక పెండింగ్లో 4 డిఏలు ఉన్నాయి. ఇంకో డిఏ కూడా పెండింగ్ రాబోతుంది. కాబట్టి వెంటనే కనీసం తెలంగాణలో ఒక డిఏ ఇచ్చారు. సంక్రాంతికి ఇంకో డిఏ ఇవ్వబోతున్నారు. తెలంగాణలో మధ్యంతర భృతి ఇచ్చారు. మరి ఏపీలో కనీసం నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో కూడా ఒక్క డిఏ కూడా విడుదల చేయకపోవడం అన్యాయం. వెంటనే 4 డిఏల్లో కనీసం 2 డిఏలు వెంటనే విడుదల చేయాలి. మిగిలిన 2 డిఏలని సంక్రాంతి కానుకగా మిగిలిన 2 డిఏలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగ సంఘాలు చేసిన చర్చలకు పిలవాలి. ఈహెచ్ఎస్ నగదు రహిత వైద్యం కూడా అందించడానికి కార్డులు మంజూరు చేయాలి. ఇక ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. ఇప్పటికే పని ఒత్తిడితో చాలా నలిగిపోతున్నారు ఉద్యోగులు. తర్వాత ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా పారదర్శకంగా చేపట్టాలి. తర్వాత ప్రతి ఒక్క ఉద్యోగికి సంబంధించి కూడా మరి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం కోసం వెళ్తే ఈ కార్డులు అయితే చెల్లడం లేదు. కాబట్టి మంచి హెల్త్ స్కీమ్ కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక రిటైర్మెంట్ అయిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే ఇవ్వడం లేదు. చాలామంది కోర్టుకు వెళ్తున్నారు, చనిపోతున్నారు, అనారోగ్యాలతో బాధపడుతున్నారు, పిల్లల పెళ్లిళ్ళు చేయలేక, ఇల్లు కట్టుకోలేక ఈ విధంగా చాలా సతమతం అవుతున్నారు. వారికి కూడా రిటైర్మెంట్ అయిన వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఆలస్యం అయితే వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్తున్నారు కానీ ఆ ఇచ్చే వడ్డీ 50 పైసల వడ్డీ ఉంటుంది. 50 పైసల వడ్డీ ఏ మూలకు సరిపోదు. బయట ₹2 వడ్డీ నడుస్తుంది. కాబట్టి రిటైర్మెంట్ వడ్డీ అవసరం లేదు. రిటైర్మెంట్ అయిన తర్వాత వెంటనే 1 మంత్ లోపల వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ వారికి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సరే ఏది చేసినా ఏం చేసినా ప్రజల కోసమే, ఆదాయం మెరుగైన జీవనోపాధి కోసమే లక్ష్యంగా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి మరి ఉద్యోగులు లేనిది ప్రభుత్వం ఏ పని చేయలేదు, ఏ పథకం కూడా సక్సెస్ కాదు. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఉద్యోగ సంఘాల జేఏసీని చర్చలకు పిలవాలి. ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా మరి ఇతర ప్రతిపక్ష పార్టీల సపోర్ట్ తీసుకుంటారా, కార్మిక సంఘాల సపోర్ట్ తీసుకుంటారా, ఇతర ఏ సంఘాల సపోర్ట్ తీసుకుంటారో తీసుకొని ఒక జేఏసీ ఒక కీలక సమావేశం నిర్వహించుకొని ఒక ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని ప్రభుత్వానికి క్లారిటీగా తెలియజేయాలి. అప్పుడే ప్రభుత్వం మేల్కొంటుంది. ఇక కనీసం ఈ దీపావళి, సంక్రాంతి వరకైనా మరి ఉద్యోగుల ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని 30,000 కోట్ల బకాయిలు కూడా క్లియర్ చేయాలని, ఫస్ట్ అయితే మధ్యంతర భృతి వెంటనే ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయాలి. ఇది ఇప్పుడు ఉద్యోగ సంఘాల జేఏసీ మీద ఉంది. ఇప్పుడు అందరి పని అయిపోయింది. కేవలం ఉద్యోగ సంఘాల జేఏసీ మీదనే ఉద్యోగులందరూ భారం వేస్తున్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ మేల్కొని ప్రభుత్వాన్ని మేల్కొల్పి సగటు సాధారణ ఉద్యోగులందరికీ న్యాయం చేస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.